మారుమల్లె పువ్వల్లె మందారమాలల్లె వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మా సత్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీతమ్మ శ్రీరాముని ఆశీస్సులు అయితే మన అందరికి ఉండాలి, మంచిగా ఉండాలి, పిల్ల పాపలతోటి ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పూలు అల్లుతున్నాయి. ఇంట్లో అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నేను పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను అన్నట్టు. ఇది ఫస్ట్ పెడతా, ఈ బిట్ అనేది. నెక్స్ట్ ఇంకా నేను ఇంట్లో ఏమేమి చేసిన, అలాగే నేను శనివారం వచ్చేసి ఊరుకొండ కుడుకొని వెళ్ళిన ఆంజనేయ స్వామి దగ్గరికి. ఆ బిట్టు ఉడకంగా ఇందులోనే యాడ్ చేస్తా. కొన్ని మా లక్కీ అని ఉడకంగా బిట్టు ఉడకంగా యాడ్ చేస్తా. ఫ్రెండ్స్ మన వీడియో ఇట్లా నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అనేది తీయవరకునేమో అట్లే తీస్తా, లేదంటే ఓపిక అనేది ఉండదు, తీయాలనిపించదు. ఎక్కువ యూస్ అనేది పోతే తీయాలనిపిస్తుంది. మంచిగా మనకు ఉడకంగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. యూస్ ఉడకంగా ఎక్కువ పోవట్లేదు, అందుకని ఇంట్రెస్ట్ ఉడకంగా అనిపించట్లేదు వీడియోస్ తీయాలని ఉడకంగా. ఫ్రెండ్స్ ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీ మేలు అనేది ఈ జన్మలో మర్చిపోను. కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఉడకంగా కొంచెం గ్రో అవుతా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో నచ్చితే షేర్ చేయండి. పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మేము చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడైతే నైవేద్యం పెట్టేసిన. పొద్దుగాల 8 గంటల వరకే పూజ అయితే కంప్లీట్ అయింది. ఈసారి అయితే తొందరగా అయింది. నిన్నైతే దేవుళ్ళని అంతా దేవుని సామాన్ అంతా కడిగేసి పెట్టిన, అందుకే ఈ రోజుకైతే తొందరగా అయింది అన్నట్టు. భక్షాల స్టార్ట్ చేసిన. మనం పప్పు ఉడకబెడతాం కదా, పప్పు నీళ్ళు అనేది వేస్ట్ చేయకుండా అట్లా భక్షాల చారు చేస్తే బాగుంటుంది. హెల్త్కి మంచిది అండ్ వచ్చేసి టేస్ట్ ఉడకంగా బాగుంటుంది భక్షాల చారు. ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా భక్షాలు అయిపోయినాయి. ఇప్పుడు అన్నం వండాలి, కూర చేయాలి. లేట్ అయింది, 12:30 అయిపోయింది. ఇంట్లో భక్షాలు అవన్నీ చేయడం అయితే అయిపోయింది. భక్షాలు పైన చేసినాక తిన్న తర్వాత ఇంకా బాసాలు అయితే ఉంటున్నాయి. ఎన్ని బాసాలు ఇది తొమ్మబట్టి 3 మలక అన్నట్టు. ఫస్ట్ తోమిన, మళ్ళీ భక్షాలు చేసిన, మళ్ళీ తోమిన, మళ్ళీ మొత్తం తిన్న తర్వాత మళ్ళీ తోముతుంది. ఇది 3వ మలక. మళ్ళీ నైట్ మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ తోమాలి. పండుగ వస్తే పని ఎక్కువ ఉంటుంది, తినక తట్టుకుంటుంది, రెస్టే ఉండదు అసలు. ఇప్పుడు ఇల్లు వచ్చి పూలు అల్లాలి. కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, చెట్టుకుంటే తెంపినాము. చాలా రోజులు అవుతుంది అసలు తెంపుతానే లేదు. పూసుకునే కింద పడిపోతున్నాయి. ఎందుకో మంచిగా బాగా ఇచ్చుకున్నాయి అన్నట్టు పెద్ద పెద్దగా. అవైతే తెంపినాము. కొద్దిగా మా పాప ఇంటికి వచ్చింది. ఇప్పుడైతే మాల కట్టేసేయాలి. మాల కడుతుంటే చూపిస్తాం. ఫ్రెండ్స్ మన వీడియో ఇట్లా నచ్చితే ఒక చిన్న లైక్ అనేది.
ఊరుకొండ ఆంజనేయుల స్వామి టెంపుల్కి అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను గేట్ దగ్గర దిగినానంటే మా ఊరు నుంచి వస్తే ఇక్కడ గేట్ దగ్గర దింపుతారు. దింపిన తర్వాత ఈ నుంచి ఆటో ఎక్కితే గుడి దగ్గరికి పోయి దింపేస్తారు అన్నట్టు. ఇప్పుడు కమాన్ అన్నట్టు. ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా, ఆటో వెళ్ళే దిక్కు నుంచే మనం గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక్కడ దిగితే ఆటోలో ఎక్కితే మళ్ళీ గుడి దగ్గరనే దింపేస్తుంది. ఇప్పుడైతే నేనైతే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేసిన అన్నట్టు. నాకు ఫస్ట్ ఎంట్రెన్స్లోనే శివయ్య టెంపుల్ అనేది వస్తుంది. మనం పోతుంటేనే శివయ్య టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, సరస్వతి తల్లి అండ్ వచ్చేసి లక్ష్మీదేవత, శివయ్య ఉంటారన్నట్టు. వీళ్ళని దర్శించుకొని మనం అండ్ వచ్చేసి మనము ఆంజనేయుల స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు అన్నట్టు. చాలా మహిమగల్ల దేవుడు అండి. మనం మొక్కుకుంటే ఇట్టే తీర్చేస్తాడు మన కోరికలు అనేది. చాలా వరకు ఇక్కడ ముడుపులు కడతారు. వాళ్ళకు సక్సెస్ అయిన తర్వాత ఆ ముడుపులు అనేది ఇప్పి ఇక్కడ రథం చేసుకొని అండ్ వచ్చి పిల్లలు కాని వాళ్ళు కానీ సుస్తు అయిన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ఇక్కడ నిద్రలు చేస్తారు అన్నట్టు. పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టి పిల్లలు అయిన తర్వాత ఇక్కడ పుట్టెనికలు తీయడం కానీ, రథం చేయడం కానీ, ఒడి బియ్యం పోసుకోవడం కానీ ఇట్లా జరుగుతుంది. చాలా వరకు ఇదైతే మంగళవారం, శనివారం అయితే కంపల్సరీ రథం చేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు పబ్లిక్ అయితే చాలా వరకు ఉంటారు. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి అప్పుడైతే తేరు గుంజుతారు. పెద్ద జాతర జరుగుతుంది అన్నట్టు. ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు అంతా వస్తారు అన్నట్టు. చాలా పెద్దగా ఎప్పుడు జాతర అనేది ఉంటుంది. అండ్ సంక్రాంతి అప్పుడైతే పెద్దగా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడైతే నేనైతే శనివారం రోజు ఇక్కడ కనబడుతుంది, అక్కడైతే అందరు రథాలు చేస్తారు అన్నట్టు. మొత్తం ఈ చుట్టుముట్టు మొత్తం రథాలు చేసే ఏరియా అన్నట్టు. మధ్యలో దేవుడు. ఇంకా ఇక్కడైతే ముడుపులు కట్టి చూడండి, కొబ్బరికాయలతోటి గాజులు కానీ దండలు కానీ ముడుపులు కట్టిపోతారు. ఇక్కడ వచ్చేసి వీడియో తీయడానికి అలో లేదండి. నేను పంతులు కొంచెము అటు వెళ్తే నేను కొంచెం బిట్ట అనేది తీసి పెట్టిన. ఇప్పుడైతే దేవుడు ఆంజనేయుల స్వామి అయితే ఇలా ఉన్నాడు అన్నట్టు. చాలా బాగుంటుంది అసలు. మనం ఆంజనేయుల స్వామిని దర్శనం చేసుకుని రాగానే శివయ్య టెంపుల్ అన్నట్టు. ఎప్పుడో పూర్వకాలం విగ్రహం అన్నట్టు, ఎప్పుడూ నిలిచినంట దేవుడు. చాలా మహిమగల్ల దేవుళ్ళు అన్నట్టు. మస్తు బాగుంటుంది. చుట్టుముట్టు పచ్చటి వాతావరణం. అసలు ఆక్సిజన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎక్కడెక్కడోళ్ళు వస్తారు. అసలు 20 రోజులు, నెల రోజులు ఉంటారు ఇక్కడ నిద్రలు చేయడానికి. ఇట్లా చాలా వరకు పాన బాగాలేని వాళ్ళు ఇట్లా ఉంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇటు వచ్చేసి మేమైతే ఎప్పటి నుంచో పోతున్నాం. నేనైతే ఒడి బియ్యం పోసుకొని రథం చేసి వచ్చిన. ఒక 3 సార్లు చేస్తాను మొక్కున్నా, ఒకటేసారి చేసిన. నాకు వీలు కాలేదు, చేయలేకపోయినా. 2 సార్లు అయితే ఇక చేయాలి. ఆ దేవుని అనుగ్రహం అనేది ఎప్పుడు ఇస్తాడో నాకు అప్పుడు పోయి చేసి రావాలి మా ఫ్యామిలీతోటి పోయి. అండ్ వచ్చేసి నేను ఇంట్లో వెంకటేశ్వర స్వామి 7 వారాల రథం చేసిన కదా. అండ్ వచ్చేసి తిరుపతి కన్నా అండ్ వచ్చేసి మన్నెంకొండ కన్నా పోవాలనుకున్నా. ఆ వీలు కుదరక ఆంజనేయుల స్వామి టెంపుల్కి పోయి ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి ఉడకంగా ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకొని నాకు వీలైనప్పుడు నువ్వు ఎప్పుడు తీసుకెళ్తే నేను అప్పుడు వస్తానట్టుగా మొక్కుకొని వచ్చిన. ఇంకా ఇప్పుడైతే స్వామిని దర్శించుకొని ఇంకా కొబ్బరికాయ ఇట్లా కొట్టి వచ్చినట్టు. నేను ఎక్కదానే పోయినాక మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే నిన్న మొన్న. మా ఆయన ఉడకంగా డ్యూటీకి వెళ్ళిపోయింది. మా ఆయన ఎప్పటి నుంచో పోదాం అంటుండు. ఇంకా మా ఆయన కూడా వీలు అవుతలేదని ఇంకా నేను పొద్దున్న 8 గంటలకు పోయి 10 గంటల వరకు ఇంటికి వచ్చేసిన. ఇక తొందరగా పోయేసి వచ్చి ఒక్క పొద్దుతోటే పోయిన అన్నట్టు. ఎప్పుడు పోయినా మేమైతే ఒక్క పొద్దుతోటే పోతాం. స్వామిని దర్శనం చేసుకున్నాక మనశ్శాంతిగా ఉంటుంది. కొద్దిసేపు గుళ్ళె కూర్చొని వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లు ఉన్నా ఇట్టే పోతాయి అన్నట్టు. అసలు స్వామిని చూడంగానే ఎంత బాగుండు చూడండి శివయ్య. అసలు ఆ స్వామిని చూడడానికే మనకు 2 కళ్ళు చాలవు. అసలు దగ్గర నుంచి చూస్తే మనకు ఇట్లా అవపడడు. కొంచెం దూరం నుంచి చూస్తే స్వామి విగ్రహం అనేది ఇక చూడండి. చుట్టుముట్టు పచ్చని ఆ వాతావరణం, గుట్టలు అసలు ఎంత బాగుంటుంది. ఇంకా దగ్గరికి పోయి చూస్తే అయితే చాలా నేనైతే స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాక కల్వకుర్తిలో అండి ఇప్పుడే కొత్తగా ప్రారంభిస్తారు శివాలయం టెంపుల్. చాలా బాగా కడుతున్నారు అన్నట్టు. నచ్చితే ఒక చిన్న